పాటకు పట్టం కట్టిన తెలంగాణ బోలో జై తెలంగాణ బోలో. ఆఖరి ఇక మదకృష్ణన్న ఉపన్యాసం ఉంటుంది, ఆఖరి ఉపన్యాసం. దానికన్నా ముందు ఒక 5-10 నిమిషాలు, ఎందుకంటే అధ్యక్షునిగా నేనేం పెద్ద మాట్లాడినట్టు అనిపించలేదు. ఒకవేళ మీకు ఓపిక ఉన్నదంటే మాట్లాడితే, లేకుంటే లేదు. సరే, అయితే లైవ్లో చాలామంది చూస్తున్నారట, మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి. సో నేను ఆ పాటలతోటి, అంటే నేను కొడుకుగా కొద్దిగా పక్క ఇంతకుముందు మెల్లన్న మాట్లాడుకుంటూ చెప్పిండే, ఇంట్లోనే మనం నిధి ఇంట్లో పెట్టుకొని మనం ఎక్కడెక్కడో బయట తిరిగినామని. వాస్తవం రవి మేమంతా కలిసి ఒకసారి కాళోజీ నారాయణరావు గారి దగ్గర పోయినాం. అప్పుడు స్టార్టింగ్ మూమెంట్లు. అప్పుడు ఆ ఫోటో కూడా ఇప్పటికి కూడా ఉంటుంది. మా ప్రవీణ్ కూడా ఉండే, మందరం కలిసి పోయినాం. విఠల్ కూడా ఉండే. తర్వాత తెలిసింది అసలు యాక్చువల్గా, అంటే నేను చరిత్రను ఇప్పుడు ఈ సభ పెట్టి చాలామంది మాట్లాడింది, కానీ నేను కూడా ఒక 2-3 అంశాలు మీ ముంగట పెట్టదలుచుకున్నా. ఏంటంటే పోయి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత తెలిసింది అసలు కాళోజీ నారాయణరావు అనేటాయనే సమైక్యవాది, విశాలాంధ్రలో ప్రజారాజ్యము, విశాలాంధ్ర ఉండాలి, మనము హైదరాబాద్ స్టేట్ ఆంధ్ర స్టేట్ 2 కలిపి ఉండాలి అనే నినాదం తీసుకొని గ్రామాలు తిరిగి ప్రజలను చైతన్యవంతులు అంటారా, మరి నష్టపోయేటట్టు తీసుకొచ్చిండ్రా, ఏం చేసిరో అని ఆ దారిలో పోయిన వాళ్ళకు ఆయనే అడ్డంగా ఉండి, అంటే వాళ్ళ తరఫుకెళ్ళి కొట్లాడి, ఆంధ్రుల తరఫుకెళ్ళి వాళ్ళ జాళ్ళబడి కొట్లాడినటువంటి వ్యక్తికి తెలంగాణలో చాలా నేమ్ అండ్ ఫేమ్ వస్తున్నది. కానీ నేను తర్వాత చరిత్ర తెలుసుకున్న తర్వాత, ఇంత గొప్ప చరిత్ర నా ఇంట్లో ఉన్న తర్వాత నాకే సక్క తెలియకుండా మందికి ఏం తెలుస్తుందనే ఉద్దేశంతో నేను మొదలుపెట్టిన. కొద్దిగా చాలామంది, అంటే ఈ మధ్యలో నేను నిన్న హన్మకొండకు అన్న ప్రోగ్రామ్ డప్పు పూజ కాడికి పోతుంటే పత్రికలో చాలామంది వచ్చిండ్రు, నా దగ్గరికి 8-10 మంది వచ్చిండ్రు. అరే అన్న, మాకు ఇప్పటిదాకా తెలియదు, నువ్వు మొన్న ఇంటర్వ్యూ సుధాకర్ అన్న ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినావు, దాంట్లో చాలా క్లియర్ కట్గా చెప్పినావు, ఆకేర్ టీవీలో నువ్వు మాట్లాడింది విన్నావు. ఈవెన్ కంచేలే సార్ కూడా ఫోన్ చేసిండు. అప్పుడు చూసారే, నువ్వు కాలేజీ మీద ఇట్లా చెప్తున్నావు, నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, కరెక్టేనా అది ఇదని. కానీ ఆధారాలు పంపించినాక ఆర్టికల్ రాసింది ఇలా, కానీ ఆర్టికల్ మొత్తం సారాంశం మొత్తం కంప్లీట్గా రాలే. కంచేలే గారు ఆర్టికల్ ఇలా సాక్షి పత్రికలో వచ్చింది. అయితే వాళ్ళు అన్నారు, అరే ఏంది మాకు కూడా తెలియదు, మేము ఇట్లా పాత్రికేయ రంగంలో ఉన్నాము ఇంతకాలంగా, మేము కాళోజీ పేరు తీయకుంటే తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళం కాదేమో, తెలంగాణ గురించి ఏం తెలియదేమో అని అనుకుంటారేమో అనే స్థాయిలో మేము ఉన్నాము. మొన్న ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాకు అనిపించింది, అరే ఇంత పెద్ద సాహిత్యం, ఎందుకంటే సాహిత్యం ఉన్నది కాబట్టికనే. సౌమ్యవాదులు కూడా స్వార్థపరులైనారు, అధికార దాహంతో అందులైనారు, నీతి లేని రాజ నీతి వారిది చూడు, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు, మోసపోతీవ నీవు గోసపడతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రుతో కలిసి నీ వడగంటిపోతావు, ప్రత్యేకమయ్యుండి ప్రగతి సాధిస్తావో, ప్రతిభ చూపిస్తావు, రాజు బూర్గుల వారి రంకుతనమే ఇంత, సంఘ బహిష్కృతుల స్వార్థమే ఇది అంత, కుల రాజకీయాల కుట్రయే ఇది అంతా అని 54లో రాసిండు. 54-55లో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కమ్యూనిస్టులు, ఆంధ్రాలో ఉన్నటువంటి కృష్ణా డిస్టిక్, గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కలిసి వీళ్ళు చేసినటువంటి కుట్ర, మనం అధికారంలోకి వస్తామనే కుట్ర. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది, అప్పుడున్నటువంటి స్వార్థపరులైనట్టు కొంతమంది బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఇక్కడోళ్ళు కావచ్చు, అక్కడోళ్ళు బూర్గులు రామకృష్ణరావు ఇక్కడ నుంచి కావచ్చు, వీళ్ళందరూ కాళోజీ వీళ్ళంతా కలిసి ఇక్కడోళ్ళు, అక్కడి నుంచి ప్రకాశం పంతులు వీళ్ళందరూ కలిసి మనం కలిస్తే ఇక్కడ రెడ్ల రాజకీయం రానియకుండా చేయొచ్చు, మనం అధికారంలోకి రావచ్చు అని చెప్పి ఒక స్వార్థపూరితమైన ఆలోచన కావచ్చు. చాలామంది కమ్యూనిస్టుల పేదోళ్ళు కూడా దాని గురించి కొట్లాడినొచ్చు, వాళ్ళకి అంత దూరదృష్టి లేకపోవచ్చు. ఆ తీస్తుంటే ఈవెన్ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా ఆ టైంలో సమైక్యవాది అని. ఓకే, వాళ్ళ చరిత్ర అట్లనే పక్కకు పెడితే, అసలు నిజమైన చరిత్ర ఎందుకు పొందబెట్టబడుతున్నది ఇంతకాలం తర్వాత? ఒక వేదిక మీద నేను వక్తగా పోయినా, పాశం యాదగిరి గారు ఉండే అనుకుంటా, ఆ రోజు వరవర్రావు గారు కూడా ఉండే, వారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన, వరవర్రావు గారు మాట్లాడుకుంటా అన్నారు. నేను మొన్న కంచేలే గారు చెప్తుంటే ఒక వీడియో తీసిన, V6లో ఒక వీడియో వస్తే, ఇట్లా అవుతుందని ఎవరు అనుకున్నారు, ఎవరు అనుకోలేదు అనేది ఉన్నది. ఇప్పుడు మీరు ఆ ఇంటర్వ్యూ తీసి చూసినా కానీ, కాళోజీ చరిత్ర గురించి తీసి చూస్తే దాంట్లో ఉంటుంది, ఇట్లా అవుతుందని ఎవరు అనుకున్నారు అని. అదే వేదిక మీద ప్రెస్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినప్పుడు ఒక 7,000 మంది జనం ఉన్నప్పుడు తను చెప్తే, నేను అంతకు ముందే గ్రహించి రాసినవి పాడిన నేను ఆ వేదిక మీద వాడితే, అరే నువ్వు అంత డైరెక్ట్గా ఎట్లా అడిగినావు అంటే, మరి మీరు డైరెక్ట్గా మీకు తెలుసు కదా, ముచ్చలరావు గారు మీకు తెలుసు కదా, వరవరరావు గారు మీరెందుకు చెప్పలే, మీరు అప్పుడు వద్దని చెప్పిండు కదా, కలపొద్దని చెప్పి, సాహిత్యం కూడా ఉన్నది కదా, సంజీవరెడ్డిని కూడా తిట్టిన సాహిత్యం ఉన్నది కదా, ఎందుకు వద్దని. ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానబోయితే, పండుగని మనల పిండినారే వారు, నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు, ఆనాడు మాతృభాషకు పించలేదేమి, ముక్కోటి బల్గమంతొకటన లేదేమి అని.
అన్నాడు కదా, భాష ఒకటి ఉంటే మీ బ్రతుకు ఒకటి ఉండాలి. గోంగూర పచ్చడిని కోరదోయి మన జీవ, కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైన, నిండు దుస్తులు లేక ఉండలేమో మనము తెలంగాణ సోదరా, తేల్చుకొని బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు అని రాసిన చరిత్ర ఉందా లేదా అని. అంటే కొంతమంది వాళ్ళ స్వార్థాలతోని, వరావరావు గారికి అయితే చరిత్ర తెలుసు, మరి వారు ఎందుకు మాట్లాడినా నాకు ఎరకలేదు. అదే వేదిక మీద చెప్పిన 58ల పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘించిన తర్వాత हक छीन कर हमारा अपने को तू संवारा, सुन बात का आवारा, करोड़ का ये नारा, चुड़ोजी तेलंगाना चले जाओ रायलसीमा, चुड़ोजी तेलंगाना चले जाओ आंध्र सीमा। वायदों की नदी बह गई, धोखा फरेब रह गई, कुत्ते की दुम तो मुड़ गई, टेढ़ी की टेढ़ी रह गई, ये याद रखो प्यारे फाड़ेंगे फाइजामान। మీకు అర్థం కాదా, నీకు తెలియదా ఈ సాహిత్యం? తెలుసు వాళ్ళకు, కానీ తన గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. ఇంట్లో పుట్టిన నాకే తెలియదు కాబట్టినే ఇవాళ నేను ఈ చరిత్ర, ఇది ఇంకా మా నాన్న చెప్పేది, ఇంకొకరుండే 69లో పద్మనాభంలో సాకలనే చాలా తన గురించి నేను వెతికినా కానీ నాకు దొరకలేదు. ఇంకొకడు ఉండేరా పాడేటోడు ఉండే, అది ఎక్కడో రంగారెడ్డి జిల్లాలో ఎక్కడో ఉండే, కానీ నేను వెతికినా కానీ దొరకలేదు. సాహిత్యం కాదు కానీ పాటలు పాడేది అని చెప్పని. ఏ ఉద్యమంలా ఎక్కడ చూసినా, ఈవెన్ 67, 68 రక్షణ ఉద్యమం వచ్చినప్పుడు 12 ఏళ్ళు గడిచినా గాని, పుష్కరం ఒక్కటి పోయినా గాని, వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి విడనాడరు బాబు, జాజిరి 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 కిలకిల జాలపుతాడు, ఎన్నడు గాల్తదో ఆంధ్రోళ్ళ కాడు అన్నాడు. కాశీతోటి బాధతోటి ఇక్కడ దోపిడి జరుగుతున్నదని, మోసం చేసేటువంటి, ఇక్కడ కుట్టడానికి వచ్చినటువంటి వ్యక్తుల మీద రాసింది. పట్టణాల్లో చూడు, మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు, ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయమే అంతా, అంధకారమే అంతా అని. లేదు, చరిత్రలు ఎక్కడ లేదు. ఎస్, సుద్దాల హనుమంతు గారికి ఒక గౌరవం ఇచ్చారు, ఓకే. ఇప్పుడు ఏ గౌరవం పైసలు గీసల గురించి కాదు, ఇదంతా ముచ్చట. కానీ చరిత్రను ఎట్లా బొందబెట్టే ప్రయత్నం జరుగుతున్నదో దాన్ని ప్రజలకు చెప్పే ఆలోచనతోటి సాహిత్యం పుట్టింది కదా. భాష ఒకటి, బ్రతుకు ఒకటి, భాష ఒకటి, బ్రతుకు ఒకటి, ఒక్కటొక్కటని కనకట్టు కట్టిరి, జాజిరి 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 కిలకిల జాలపుతాడు, ఎన్నడు గాల్తదో ఆంధ్రుల కాడు అని. వద్దు వద్దంటేనే వచ్చిరి నాడు, వచ్చిన వారు తెచ్చిరి కీరుడు. ఒక్కోటి బల్గమని మోసగిస్తారు, మాతృభాష ఒకటంటూ మాయ చేస్తారు, స్వార్థానికి ఎంతైనా సంతోష పెడతారు, నక్క జిత్తుల నమ్మి చిక్కకోయి వలలోన అన్నాడు. చిక్కినము, నష్టపోయినము, ఇప్పటిదాకా నష్టపోతూనే ఉన్నాం. ఇంకా అదొకటి. ఆ చరిత్రను బొందబెట్టినటువంటి చరిత్రను హీరోలు జీరోలు అవుతున్నారు, జీరోలు హీరోలు అవుతున్నారని చెప్పిండు మా చందన్న మాట్లాడుకుంటా. ఎస్, అన్సంగ్ హీరో. ఇట్లా అన్సంగ్ హీరోస్ ఎవరున్నారో తొవ్వి తీయాల్సిన అవసరం ఉన్నది. ఆ కాలంలో లేవు. జననాట్య మండలిని ఇంకా అప్పటికి బుట్టలే. దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా. అది కాదు, జీవితంలో ఏ కోణంలో చూసినా కానీ ఒకటి తెలంగాణ కదా, ఎక్కడ చూసినా కానీ కవిత్వంతో. रेन इज फॉलिंग जम्माजम लेग पिसल के गिर गए हम इसलिए विद बी कुड नॉट कम वनडे रुक्स चाहते हम అని బడిలా వర్షం పడ్డప్పుడు దోస్తులు కూర్చున్నప్పుడు, అందరు కూర్చున్నప్పుడు, అరే మనకు సత్యనారాయణ హాలిడే కావాలి, ఏం చేస్తావు అంటే కవిత రాసిందట. అది ఫార్సీ ఇవన్నీ కలిపి, ఇంగ్లీషు అన్ని కలిపి ఉన్నది. వర్షం పడుతున్నది, కాలు జారి కింద పడ్డము, బురద బట్టలు అయిపోయినాయి, మాకు ఒక రోజు హాలిడే ఇవ్వాలంటే పిలిచి ప్రిన్సిపాల్ హాలిడే ఇచ్చిందట. వర్షం మీద ఏ దిక్కునున్నావో వానదేముడా, నువ్వు మా దిక్కు రావయ్యా వానదేముడా, ఉత్తరాన ఉర్రుర్రు దక్షిణాన జల్లు జల్లు, ఏ దిక్కునున్నావో వానదేముడా, నువ్వు మా దిక్కు రావయ్యా వానదేముడా అని. వాన పాటలు కావచ్చు, కప్పతల్ల పాటలు కావచ్చు. ఇంతకుముందు మాడబు శ్రీధర్ గారు మాట్లాడుకుంటే, కృష్ణుడు అంటే మాకు తెలిసిన కృష్ణుడు ఒకడే ఒకడు, జెండాపై కవిరాజు అని దీర్ఘం తీస్తే మా ఊరు మొత్తం మేల్కొనేది.